గైస్ వెల్కమ్ టు మనీ టాక్స్. ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. కొట్టారా? సబ్స్క్రైబ్ చేసుకున్నారా? నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఫిక్స్ అయిపోయాడు. దాన్ని మనం మార్చలేము. ఇక విన్నర్ ఎవరు అన్నది మాట్లాడుకుందాం. 100% నేను చెప్పేదే అక్కడ జరగబోతుంది రేపు. 100% విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు నేను చెప్తాను. దానికన్నా ముందు మనకి ఏవి లేసారు కదా, టాప్ 5. ఇందులో ఏవి బాగా అనిపించింది మీకు పర్సనల్గా? అంటే వాళ్ళ ఎడిటింగ్ ఉంటుంది కదా, అందులో ఎవరిని లేపారు? బిగ్ బాస్ కూడా ఎక్కువ ఎవరిని లేపినట్టు అనిపించింది, ఎవరికి హైప్ ఇచ్చినట్టు అనిపించిందో కామెంట్ చేయండి. ఇక నాకేమనిపించిందంటే 5గురిలో కళ్యాణ్ ఏవి లాస్ట్ కేసిన కళ్యాణ్ ఏవి సూపర్గా కట్ చేశారు. బిగ్ బాస్ కూడా కళ్యాణ్ని చాలా అంటే చాలా పొగిడాడు, చాలా హైప్ ఇచ్చాడు కళ్యాణ్కి. బిగ్ బాస్ పొగిడిన దానికన్నా నాకు కళ్యాణ్ ఏవి జర్నీ మాత్రం, ఆ సాంగ్స్ మిక్స్ చేసిన విధానం, హైపు ఎక్సలెంట్గా ఇచ్చారు. ఎలివేషన్ మాత్రం ఏవీలో అద్దరిపోయిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ని మాత్రం బిగ్ బాస్ వేరే లెవెల్లో పొగిడాడు. చాలా అంటే చాలా ఎలివేషన్ ఇచ్చాడు ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ ఏవీలో కూడా కామెడీస్, ఎమోషన్, ఫైట్స్ అన్నీ మిక్స్ అయ్యాయి కదా, సూపర్ అనిపించింది. యాడ్ చేసిన సాంగ్స్ కూడా, మిక్సింగ్ కూడా మంచి మంచి సాంగ్స్ మిక్స్ చేశారు. ఆయన రిలేషన్స్ విత్ సంజన గారు కానీ, రీతు కానీ చాలా అంటే చాలా ఖతర్నాక్గా మిక్స్ చేశారు. వీళ్ళిద్దరేవి సూపర్ అనిపించింది నాకు అందరికన్నా. దాని తర్వాత డీమాంద్ అనిపించింది. డీమాంది కూడా చాలా బాగుంది, కానీ డీమాంది ఎక్కువ ఎంటర్టైనింగ్గా కట్ చేశారు. మనకు ఆ ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు సీజన్ మొత్తం, ఈ లాస్ట్ 1 వీక్ తప్ప. నెక్స్ట్ వచ్చేసి సంజన గారిది బాగుంది. ఫైనల్గా వచ్చేసి తనుజాది ఎందుకో నాకు అంత అనిపించలేదు. నాకైతే ఆ లెవెల్లో కట్ చేశారని అయితే అనిపించలేదు. ఏదో నార్మల్గా ఏదేదో సాంగ్స్ మిక్స్ చేశారు. సాంగ్స్ కూడా హిట్ సాంగ్స్ కావు. నాకైతే అంత అనిపించలేదు తనుజాది మాత్రం. మరి కారణం ఏందో తెలియదు. సీజన్ అంతా తనుజ పైన ఫోకస్ పెట్టింటారు, కానీ బిగ్ బాస్ టీమ్ ఏవీలో మాత్రం అంతా చూపించలేకపోయారు. ఇది ఇప్పుడు ఏవి ఫైనల్ అంటే చాలా లేట్గా రావడం వల్ల ఏమన్నా మైనస్ అవుతుందా కళ్యాణ్కి అంటే ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు నిన్న ఆ ఏవి చూస్తుంటే కూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అలా ముందే వచ్చుంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఏవి చాలా ఇంపాక్ట్ చేస్తుంది నార్మల్ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ని కూడా ఇంకా ఉత్తేజపరుస్తుంది అలా. కానీ ఏం కాదు. ఇక మనం విన్నర్ ఎవరనేది మాట్లాడుకుందాం. ఇది పక్కా అఫీషియల్ అనుకోండి, 100% ఇదే జరుగుతుంది. టాప్ 5 నుంచి మాట్లాడుకుందాం ఎవరు అనేది. 5th పొజిషన్ సంజన గారు, ఇది ఫిక్స్. ఆమె లీస్ట్లో ఉన్నారు ఓటింగ్లో, కానీ చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సంజన గారు ఇక్కడ వరకు వస్తారని ఎవ్వరు కూడా ఊహించలేదు. ఆడియన్స్ అనుకోలేదు, అందులో ఉన్న వాళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఆమె టాప్ 5లో ఉంది. నిజంగా ఒక చైల్డ్కి మదరు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి సర్వైవ్ కావడం, ఆమె మైండ్ సెట్కి హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఆమె ఎలాగైనా కనిపించాలి, ఎపిసోడ్లో ఉండాలి అని ఆమె తపన పడి గేమ్ ఆడి ఇక్కడ వరకు రావడం చాలా అంటే చాలా గ్రేట్. ఇక 4th పొజిషన్ వచ్చేసి, ఇది మీరు ఊహించారు కానీ జరగబోయేది ఇదే. ఇమాన్యుయల్ 4th పొజిషన్. డీమాన్ ఇమాన్యుయల్ని దాటి వెళ్ళాడు ఈ వీక్ పర్ఫార్మెన్సెస్తో. నిజంగా ఇమాన్యుయల్ విన్ అవుతాడని చాలా అనుకున్నారు, కానీ కాదు. 3rd పొజిషన్లో కూడా లేడు ఇమాన్యుయల్, 4th పొజిషన్లో ఉన్నాడు. చాలా అంటే చాలా కిందికి పడిపోయాడు. మరి కారణం ఏంది అని అంటే, కారణం ఏంది లేదు. ఇమాన్యుయల్ సెటిల్డ్గానే ఉన్నాడు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఏం చేంజ్ చేసుకోలేదు, ఏం నెగిటివ్ కాలేదు. కానీ ఇక్కడ డీమాన్ ఈ 1 వీక్ ఎపిసోడ్లో డీమాన్కి ఎక్కువ స్క్రీన్ టైం పడింది, ఎక్కువ ఎంటర్టైన్ చేశాడు. అది ఈ 14th వీక్ 15th వీక్స్ కనిపించలేదు కదా. దాని ద్వారా డీమాన్కి చాలా అంటే చాలా బూస్ట్ వచ్చింది. ఇమాన్యుయల్కి ఉన్నది అలానే కంటిన్యూ అవుతుంది. ఇంకోటి, ఇమాన్యుయల్కి
ఒక్క పాజిటివ్గా కూడా ఏవి అంటే మరీ నెగిటివ్గా లేవు, కానీ పాజిటివ్గా వెరీ పాజిటివ్గా కూడా ఏ ఎపిసోడ్ పడలేదు. దాని రీజన్తో డీమన్ అయితే 3rd పొజిషన్, ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఉన్నారు. ఇక టాప్ 2లో హిస్టరీలో ఈ 9 సీజన్లో నెక్ టు నెక్ ఎప్పుడు రాలేదు. తనుజ విన్నారా, కళ్యాణ్ విన్నారా అని నెక్ టు నెక్ అంటే అంటే ఇద్దరు పర్సన్స్లో ఎవరు విన్నర్ అనేది మ్యాక్సిమం డిసైడ్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. అయితే శ్రీహాన్ అండ్ రేవంత్ విషయంలో కొద్దిగా రేవంత్కే ఉండే చాలా. బయట ఎక్కడ పోల్లు చూసినా ఏదున్నా రేవంత్కి చాలా సపోర్ట్ ఉండే, కానీ అక్కడ రిజల్ట్ వచ్చేసి తారుమారయ్యాయి, అందరికి తెలిసిందే. అది ఇప్పుడు మాట్లాడుకోవద్దు. కానీ ఈ సీజన్లో కూడా కళ్యాణ్కు తనుజకు నెక్ టు నెక్ ఉంది. ఇప్పుడు 3%, ఓన్లీ జస్ట్ 3% తేడాతో, 3% డిఫరెన్స్తో విన్నర్ వచ్చేసి విన్నింగ్ పొజిషన్లో ఉంది. అంటే ఈ మండే నుంచి అంటే సండే నుంచి కూడా ఆల్మోస్ట్ 1-2% తేడాతోనే ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఒక టైంలో తనుజ పైన, ఒక టైంలో కళ్యాణ్ పైన ఇలానే వస్తూ వచ్చింది. కానీ ఓటింగ్స్ లైన్స్ క్లోజ్ అయ్యేసరికి ఫస్ట్ పొజిషన్లో ఉన్నది కళ్యాణ్ పడాల. ఈసారి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. మొదటి కామనర్గా కళ్యాణ్ పడాల ఈజ్ ద సీజన్ 9 బిగ్ బాస్ విన్నర్. సండే కప్పు తీసుకుంటున్నాడు. మరి మనీ ఎంత వస్తుందో తెలీదు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా, ఎవరికి ఇచ్చి పంపిస్తారో కూడా తెలియదు. టాప్ 3కి ఇస్తారా, టాప్ 2కి ఇస్తారో కూడా తెలియదు, విన్నర్ దాకా ఉంచుతారో కూడా తెలియదు. కానీ విన్నర్ వచ్చేసి కళ్యాణ్ పడాల, జస్ట్ 3% తేడాతో అంతే. సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే విన్నింగ్ క్యాండిడేట్స్కి, రన్నర్కు విన్నర్కి ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా క్లాషెస్ ఉంటాయి. త్రూ అవుట్ ద సీజన్ ఎక్కడో అక్కడ క్లాషెస్ జరుగుతాయి, ఆ గ్యాప్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్లో. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరి బాండు హైలైట్ అని చెప్పుకోవచ్చు సీజన్కి. అంటే వీళ్ళు ఫేక్గా ఆడారా, కన్నింగ్గా ఆడారా, సేఫ్గా ఆడారా అన్నది పక్కన పెడితే వాళ్ళ రిలేషన్లో, వాళ్ళ బాండింగ్లో ఎప్పుడు గొడవలు కాలేదు. వాళ్ళకి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఫైనల్ వరకు వచ్చి టాప్ 2లో వాళ్ళే ఉన్నారంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. విన్నర్ వచ్చేసి మాత్రం కళ్యాణ్ పడాల, రన్నర్ వచ్చేసి తనుజ. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సండే ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం ఇంకేమన్నా ఉంటే. హాయ్ గైస్, బాయ్.